హలో అందరికీ. ఈ రోజునైతే నేను ఫ్లవర్ డెకరేషను ఈ విధంగా చేసుకున్నాను. ఎలా అంటే మధ్యలో మందార పూలు అండి, బాగా విచ్చలేదు. ఆ మందార పూలు, ఈ గన్నేరు పూలు, ఒంటి రెక్క గన్నేరు పూలు, 2 రకాల గన్నేరు పూలు వాడానండి. చుట్టూ చిన్ని చిన్ని తమలపాకులు వేశాను. అది ఆ ఫ్లవర్ డెకరేషన్గా ఈరోజు వాడుకున్నాను, ఈరోజు ఉపయోగించాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాది చిల్లర కొట్టండి. ఆ షాప్లోకి కవర్లో పోసి ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తిననివ్వండి, ఎప్పుడన్నా తిననివ్వండి. దీనికి శనగిత్తనాలు పెసలు, శనగలు, బొబ్బర్లు, దానిమ్మ విత్తులు, ఈ 4 కలిపి మొలకలండి మొత్తం బ్రేక్ఫాస్ట్. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా తినేవ్వండి. అదండి. ఇంకా ఆ తర్వాత 8:30కి ఇవాళ ఏంటోనండి పులిహోర తిందాం అనిపించింది. పులిహోర అంటే కామనేనండోయ్. నారింజకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, చింతపండు, మామిడికాయ, ఏదైనా పులిహోర కామనండోయ్. ఈ 5 రకాల్లో ఏది వండుకున్నా పులిహోరనే అంటారు. కానీ కాయలు తేడా అండి. అన్నిట్లో సిట్రిక్ యాసిడ్ హై లెవెల్లో ఉంటుందండి. అది అన్నమాట. నేనైతే ఇవాళ చింతపండు పులిహోర ఆంధ్రులకు చాలా ఇష్టమండి. ఆంధ్ర స్పెషల్ చింతపండు పులిహోర చేస్తున్నానండి. దీనికి చింతపండు క్రితం రోజే నేను దాదాపు ఒక 1/4 కేజీ సుమారు బాగా నానబెట్టేసేసి మంచిగా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న. దానిలో ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా దానిలోనే వేసేసానండి చీల్చి. వేసుకున్న చింతపండు పులిహోర బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్టాకు. ఇప్పుడు పొద్దున్నే మాది తెల్లగా ఉండవండి, మాది కొంచెం లైట్ బ్రౌన్ రైస్ మేము వాడేది. ఆ బ్రౌన్ రైస్లో ఈ చింతపండు అలా కలిపేసుకున్నానండి. కొంచెం పసుపు తగ్గిందని వేస్తున్నా, కొంచెం ఉప్పు తగ్గిందని వేస్తున్నా. కాస్త మెంతిపిండి వేసుకోండి, చిటికెడు బెల్లం వేసుకోండి. ఇంకా పోతే మిరపకాయలు, కరివేపాకు, శనగిత్తనాలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, ఫైనల్గా ఇంగువ అన్నీ వేసి అలా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉండి ఆ పులిహోరలో తిరగమూత పెట్టేసుకోండి. తిరగమూత పెట్టేసుకొని ఒక్కసారిగా చిన్నగా పైకి కిందకి అంతా మొత్తం కలయబెట్టేటట్లుగా మొత్తం కలియబెట్టుకోండి. అలా చింతపండు పులిహోర అయితే అటు ఇటుగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను దీనిలో కూడా కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆల్రెడీ చింతపండు పులిహోర ఉడికేటప్పుడు వేసిన పచ్చిమిరపకాయలు కాకుండా దీనిలో కూడా పచ్చిమిర్చి వేసుకున్నాను పులిహోర ఉడికేటప్పుడు కూడా. అదండి పులిహోర. చాలా బాగా కుదిరిందండి పులిహోర. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? లేదా ఏదన్నా చిన్న చిన్న టిప్స్ మీకు ఏదైనా తెలియని దీంట్లో ఉంటే దీనిలో నుంచి తీసుకోండి, ఓకేనా? అదండి చింతపండు పులిహోర. ఇలా గార్నిష్ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేయటమే. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేశాను, అందరికీ పెట్టాను, ముగ్గురికి. అందరూ టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగుందన్నారు. ఇంకా ఇంకా మా మహేష్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా బాక్స్లో పెట్టి ఇచ్చాను. వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుంది, మీ సిస్టర్ బాగా చేసింది అన్నారు. థ్యాంక్ యూ.